పెళ్ళి వద్దని చెప్పేసి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తట్టుకోలేని పరిస్థితులలో శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే శరత్చంద్ర, ఇప్పుడు అర్థమైందమ్మా వాడి గురించి. వాడు ఎలాంటి వాడు, నిన్ను ఎలా మోసం చేశాడో. బావ మంచోడు, బావ నన్ను అర్థం చేసుకుంటాడని చెప్పేసి గుడ్డిగా నమ్మవు కదమ్మా. ఇప్పుడు వాడు చూడు, 10 మందిలో నీ విలువ తీసి ఏకంగా తాళి కట్టే సమయానికి నిన్ను ఎంతలా మోసం చేసి పోయాడో. ఇలాంటివన్నా నా బావ అని చెప్పేసి నమ్మి వీడితో పెళ్ళి కొప్పుకున్నావు. ఇప్పుడు వాని గురించి తెలిసింది కదా, వాని నిజస్వరూపం తెలిసింది కదా. ఇక నుంచెలి నానేంటో అర్థం చేసుకో అమ్మా, వెళ్దాం రా అని చెప్పేసి భూమి చేపట్టుకొని శరత్చంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక శారద మస్తు ఏడుస్తూ ఉంటుంది, చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. పూర్ణి ఇంటికి తీసుకొని వస్తుంది శారదను. ఈలోపు గగన్ తన రూమ్లో బాధపడుతూ ఉంటాడు. అదే సమయానికి ఇక వెంటనే చెర్రీ ఇంటికి వస్తాడు. ఏంటన్నయ్య, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేనా మా అన్నయ్యవేనా? అసలు నువ్వు ఇలా భూమిని ఎంత ఇష్టపడ్డావు, ఎంత ప్రేమించావు. అసలు భూమి నీ ప్రాణం అనుకున్న ఆ ప్రాణాన్ని అలా విలువ తీసి పెళ్ళొద్దని చెప్పేసి అన్నవే. ఎందుకన్నయ్య ఇలా చేశావు? అసలు నువ్వేనా ఇలా చేసిందని కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటుండగా, నీకు పెళ్ళిష్టం లేదు అంటే కావాలనే మావయ్యను అందరి ముంగట విలువ తీయడానికి భూమి జీవితాన్ని సర్వనాశనం చేసి ఏకంగా పెళ్ళి వద్దని ఎందుకన్నయ్య ఇలా చెప్పవు? ఎందుకు ఇలా చెప్పవు? పెళ్ళొద్దని ఎందుకు చెప్పావని చెర్రీ అడుగుతూ ఉంటాడు. పెళ్ళి వద్దన్నది నేను కాదురా భూమి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అవును, పెళ్ళి టైం వరకు భూమి నాతో మాట్లాడుతూ మా ఇంట్లో నువ్వు ఉండాలి, ఇల్లరికం రా అని చెప్పేసి అంది. అంటే నా కుటుంబాన్ని వదిలేసుకొని ఆ ఇంటికి ఇల్లరికం రమ్మందంటే నేను కుక్కనా? అంటే నా మెడకు బెల్టు కట్టి ఆ ఇంటికి కుక్కగా నన్ను కాపలా పెట్టడానికా ఆ ఇంటికి ఇల్లరికం రమ్మంది? ఇక భూమిని అవమానించలేక ఆ నింద నేను వేసుకొని ఇదంతా పెళ్ళొద్దని చెప్పాను. ఆ ఇంటికి రావడం అంటే పెళ్ళి చేసుకుంటే ఆ ఇంట్లో ఇల్లరికం అల్లుడుగా నాకు ఇష్టం లేదు. భూమిని బాధ పెట్టలేక భూమిని ఇష్టపడి ప్రేమించాను, ప్రాణం అని అనుకున్నాను కాబట్టే పరువు తీయలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు ఆ మాటలు విని తన కొడుకు ఇంతలా ఆలోచించాడని చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదురా, భూమి ఎప్పుడు అలా అన్నది కదా అని ఈ విధంగా అనుకుంటుండగా చెర్రీ మనసులో అనుకుంటాడు, భూమి అన్నదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దమ్మ నాన్న విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాడంటే పెళ్ళి జరిగితే వీళ్ళు విడాకులు తీసుకుంటారని భూమి నీతో ఇలా మాట్లాడిందని అర్థమవుతుంది అని విధంగా చెర్రీ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఆ మాట విని చెర్రీ ఒక్కసారిగా గగన్ పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు పూర్ణి, శారద అందరూ కలిసి గగన్ అర్థం చేసుకొని ఇంత గొప్ప అన్నయ్యనా, ఇంత గొప్ప కొడుకు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇక మరోవైపు భూమి చాలా బాధపడుతూ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించు బావా, ఈరోజు నిన్ను బాధ పెట్టడం కారణం ఏంటంటే అత్తయ్య మావయ్యను ఒకవేళ మన పెళ్ళి జరిగితే విడాకులకు ఇస్తారని అలా కఠినంగా నీతో మాట్లాడాను అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర చాలా కోపంగా జరిగింది గుర్తు చేసుకుంటూ, బావా వాడు చూసావా ఎంత మోసం చేశాడో. ఈరోజు పాపం భూమి చూస్తే ప్రాణం విలవిల ఆడుతుంది బావా. నిజం చెప్పాలి బావా ఒకటి. ఏంటి అపూర్వ, నువ్వు అన్నావు చూసావా భూమికి ఘనంగా పెళ్లి చేద్దామని. అది ఈ మధ్యలో చేద్దాం బావా. పెళ్ళి కొడుకుని తీసుకొచ్చి, నాకు తెలిసిన ఒక పెళ్ళి కొడుకు ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళు చాలా ఉన్నోళ్ళు, మళ్ళా చాలా బిజినెస్ కూడా ఉన్నాయి బావా. వాణ్ణి ఎలాగైనా నిన్ను ఆ 10 మందిలో విలువ తీశాడో
ఖచ్చితంగా వాని కళ్ళ ముంగట్నే ఘనంగా భూమి పెళ్ళి జరిపిద్దాం బావా అని విధంగా అంటూ ఉంటుంది. ఇక భూమి తన రూమ్లో బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మీరా విడాకుల పత్రం ఇక ఒక బాక్స్లో పెట్టిస్తారు కదా, ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసరికి ఆ బాక్స్లో విడాకుల పత్రం ఉండదు. అదేంటి, ఈ బాక్స్లో కదా పెట్టి ఇచ్చారు, మరి ఈ బాక్స్లో విడాకుల పత్రం లేదేంటి? వదినా వదినా ఏంటి మీరా? ఏం లేదు వదినా, విడాకుల పత్రం ఈ బాక్స్లో ఉండాలి, ఈ బాక్స్లో విడాకుల పత్రం లేదు, విడాకుల పత్రం ఏమైనట్టు అని అంటుండగా భూమి వెంటనే ఇక ఆ విడాకుల పత్రాన్ని పెళ్ళికి ముందే కాల్ చేస్తుంది. భూమి ఒక్కసారిగా వద్దు, ఈ పెళ్ళి బావతో జరిగితే అత్తయ్య జీవితం ఇక శాశ్వతంగా ముగిసిపోయినట్టే, నాకు ఏమైనా పర్వాలేదు, నా జీవితం ఏమైనా పర్వాలేదు, ఇక అత్తయ్య బాగుండాలి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఆ కుటుంబమే కదా, ఆ కుటుంబానికి ఏదోలా హెల్ప్ చేయాలంటే మామయ్యను అత్తయ్యను వాళ్ళను విడగొట్టకుండా చూసుకోవాలి. ఎలా అయినా నా మీద నింద పడ్డా మంచిదే, పెళ్ళి ఆగినా మంచిదే. నేను వెంటనే ఈ పెళ్ళి బావతో వద్దేనాలే చేయాలని చెప్పేసి భూమి కావాలని గగన్ని రెచ్చగొట్టి ఇల్లరికం రమ్మని ప్లాన్ చేస్తుంది. ఈలోపు ఆ బాక్స్లో ఉన్న విడాకుల పత్రం వెంటనే భూమి కాల్ చేస్తుంది. ఇక అది గతాన్ని గుర్తు చేసుకొని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. మోసం చేశారు, సంతకం పెట్టినట్టు మోసం చేసి పేపర్ తీసుకున్నారు, అంతే కదమ్మా వాళ్ళ బుద్ధి. అందరినీ మోసం చేయడం, ఆఖరికి వచ్చే వరకు వాళ్ళ బుద్ధి బయట పెట్టుకోవడం, ఇదే కదా అని అంటుండగా ఇక మరోవైపు విని భూమి వెంటనే బయటకు వచ్చి, వాళ్ళు మోసం చేయలేదు, ఏం చేయలేదు నాన్న, నేనే ఆ విడాకుల పేపర్ కాల్చాను. ఏమంటున్నావు? నువ్వు విడాకుల పేపర్ కాల్చడం ఏంటి భూమి? అవునత్తయ్య, మా పెళ్ళి జరుగుతూనే కదా ఈ విడాకులు ఇక మామయ్య అత్తయ్య తీసుకునేది, అంటే నా పెళ్ళి ఆగిపోయినట్టే కదా. మరి పెళ్ళి ఆగిపోయిందంటే విడాకుల గురించి అనవసరం కదా, అందుకే నేను విడాకుల పేపర్ కాల్చాను, నేనే ఆ పని చేశాను అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏ, నీకు పిచ్చి పట్టిందా? విడాకుల పేపర్ కాల్చడం ఏంటే? అవును, నేనే కాల్చాను. ఎందుకంటే పెళ్ళి అడ్డం పెట్టుకొని ఇక మామయ్యని అత్తయ్యను విడగొట్టాలని ఆలోచన చేశారు. అందుకనే నా పెళ్ళి ఆగిపోయినా సరే మామయ్య అత్తయ్య విడాకులు తీసుకోవద్దని నేను ఆలోచన చేశాను. అంటే నువ్వు కావాలనే ఇదంతా చేసావా? అవును అనేసరికి ఇక చరచంద్ర అపూర్వ షాక్ అయిపోతారు. ఇక గగన్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరి చెర్రీ నిజం చెప్తాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోకండి.